గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు 5 సంక్షేమ హాస్టళ్లలో నిన్నటిదాకా ఒక లెక్క, ఇవాటి నుంచి మరొక లెక్క. ఫుడ్ మెనూ మారింది, క్వాలిటీ పెరిగింది. అయితే ఈ మార్పుకి కారణం ఎవరు? ప్రభుత్వమా లేక విపక్షాలా? ఆ క్రెడిట్ ఫైడ్ ఏంటో చూద్దాం. ముందుగా నేను పారిపోలేదు, ఉన్నాను, నా ఇంట్లోనే ఉన్నాను అంటున్నారు మోహన్ బాబు. మరి గన్నేది నాయనా అంటే ఇదిగో వస్తున్నా, ఇచ్చేస్తున్నా అని అంటున్నారు. మరోవైపు మోహన్ బాబు ఇచ్చిన అబద్ధపు వివరణకి ఘాటుగా ఆన్సర్ ఇచ్చారు మనోజ్. ఆ తండ్రి కొడుకుల వ్యవహారాన్ని ఈ బులెటిన్లో చూడబోతున్నాం. ఏపీలో నీటి సంఘాలు చిన్నపాటి యుద్ధాన్నే చూపించాయి. ప్రత్యేకించి పులివెందులలో అయితే డైలాగ్ వారే నడిచింది. చూద్దాం ఈ బులెటిన్లో. అమరావతికి నిధుల ప్రవాహం పెరిగింది. ఆ ప్రవాహానికి తగ్గట్టే పనులన్నీ పరుగులు పెట్టించబోతోంది ప్రభుత్వం. ఆ పనులకు సంబంధించి అక్షరాల 40,000 కోట్ల లెక్క చెప్తున్నాను అని బులెటిన్లో ఆ డీటెయిల్స్ చూద్దాం. వీటితో పాటు ఇక ఆగేలా లేదు. 1 నేషన్ 1 ఎలక్షన్ బిల్లుకి పాస్ అయ్యాక ఎన్నికలకి ముహూర్తం దాదాపు ఫిక్స్ అయిపోయింది. ఆ రెండింటి అప్డేట్స్ కూడా ఫోకస్ చేద్దాం ఈ రోజు 5 సంక్షేమ హాస్టల్స్ పై సీరియస్ గా ఫోకస్ పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. తనిఖీల పేరుతో హాస్టల్స్ బాట పట్టింది. రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లలో పరిస్థితుల్ని స్వయంగా అంచనా వేయడానికి ముఖ్యమంత్రి, మంత్రులతో పాటు ప్రభుత్వ యంత్రాంగం అంతా హాస్టళ్లు, గురుకులాల్లో తనిఖీలు చేపట్టారు. విద్యార్థులతో మాట్లాడి వాళ్ళతో కలిసి భోజనాలు చేశారు. హాస్టల్ విద్యార్థులకు పోషకాహారంతో పాటు రుచికరమైన భోజనం అందించడంపై దృష్టి పెట్టిన ప్రభుత్వం ఇప్పటి వరకు అమలవుతున్న డైట్లో పలు మార్పులు చేస్తూ విద్యార్థులకు పౌష్టికాహారం అందేలా మెనూ రెడీ చేసింది. ప్రభుత్వం హాస్టళ్లలో ఇప్పటి వరకు ప్రతి ఆదివారం చికెన్ పెడుతున్నారు. అయితే తొలిసారిగా విద్యార్థులకు మటన్ పెట్టబోతున్నారు. ఇకపై లంచ్లో నెలలో 2 సార్లు మటన్, 4 సార్లు చికెన్ పెట్టుతున్నారు. అంటే నాన్ వెజ్ భోజనం పెట్టినప్పుడు సాంబార్, పెరుగు కూడా ఉంటుంది. నాన్ వెజ్ తినని వారికి ఆ రోజుల్లో మిల్ మేకర్ కర్రీ పెడతారు. నాన్ వెజ్ లేని మిగతా రోజుల్లో లంచ్లో ఉడికించిన గుడ్డు లేదా ఫ్రైడ్ ఎగ్ ఇస్తారు. రంగారెడ్డి జిల్లా చిలుకూరులో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ని పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి అక్కడి నుంచే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాల్లో కామన్ డైట్ ప్లాన్ ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ప్రైవేట్ స్కూల్లో వచ్చాక కొంతవరకు గురుకులాల ప్రభావం తగ్గిందని అన్నారు సీఎం. గురుకులాల ప్రక్షాళన కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని సీఎం అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక గురుకులాల డైట్ ఛార్జీలు పెంచామన్నారు. విద్యార్థుల మీద ప్రభుత్వం పెట్టేది ఖర్చు కాదు, భవిష్యత్తు కోసం పెట్టే పెట్టుబడి అన్నారు రేవంత్. ఈరోజు వెల్ఫేర్, డెవలప్మెంట్ 2 కళ్ళ లాంటివి. కానీ వెల్ఫేర్లో పెట్టేది ప్రతి పైసా ఖర్చు కాదు. ముఖ్యంగా విద్యాశాఖ మీద, విద్యార్థుల మీద మనం పెడుతున్న పెట్టుబడి ఖర్చు కాదు. అది భవిష్యత్తు కోసం పెట్టుబడి. భవిష్యత్తు పునర్నిర్మాణంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సాధించాలి అని అంటే అది పెట్టుబడిగా చూడాలి. అటు ఉమ్మడి ఖమ్మం జిల్లా బోన్కల్లో బీసీ గురుకుల పాఠశాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సందర్శించి విద్యార్థులతో మాట్లాడి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ఇటు నిర్మల్ జిల్లా ఖానాపూర్లోని గిరిజన వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలో పిల్లలతో కలిసి భోజనం చేశారు మంత్రి సీతక్క. కాంగ్రెస్ సర్కార్ హాస్టల్ బాట పట్టడంపై బీఆర్ఎస్ రియాక్ట్ అయింది. కాంగ్రెస్ సర్కార్లో కదలిక రావడానికి తమ పోరాట ఫలితమేనంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ గురుకుల బాటతో ప్రభుత్వంలో ఎట్టకేలకు చలనం వచ్చిందన్నారు. కేవలం గురుకులాల మొక్కుబడి సందర్శన కాదు, ఆ విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టండి, ఫోటోలకు ఫోజులు ఇవ్వడం కాదు, పట్టడు పనికొచ్చే బువ్వె పెట్టి పొట్టలు నింపండి అంటూ ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ పాలనలో విద్యార్థులు ఎవరెస్ట్ వంటి శిఖరాల్ని ఎదురోహిస్తే ఏడాది కాంగ్రెస్ పాలనలో ఆసుపత్రి బెడ్లను ఎక్కించారని మండిపడ్డారు. ఇక విపక్షాలు ఏమంటున్నాయి, ప్రభుత్వం ఏమంటుంది, ఆ సమాచారం మరి రిపోర్టర్ శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్. రైట్. గత 10 సంవత్సరాలుగా మెస్ ఛార్జీలు పెరగలేదు. 16 సంవత్సరాలుగా కాస్మెటిక్ ఛార్జెస్ పెరగలేదు. 10 సంవత్సరాల క్రితం ఏదైతే ఛార్జెస్ చెల్లిస్తున్నారో ప్రభుత్వ హాస్టల్లో విద్యార్థులకు అయ్యే డైట్ ఖర్చులకి అవే ఖర్చులతో ఇప్పటికి కూడా కొనసాగుతుంది. కానీ ధరలో పూర్తిగా మార్పులు వచ్చి అన్ని సరుకుల ధరలు పెరిగిపోయాయి. కాబట్టి ధరలలో అంత వ్యత్యాసం ఉండటం వల్లనే విద్యార్థులకు నాణ్యమైన ఫుడ్ అందట్లేదు అనేది ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చింది. ఎందుకంటే విద్యా కమిషన్ ఆకునూరి మురళి కూడా రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలు, ఉమ్మడి జిల్లాలో పర్యటించి ప్రభుత్వ హాస్టళ్లలో సప్లై చేస్తున్న ఫుడ్ మీద పూర్తిగా సర్వే చేశారు. ఎందుకు నాణ్యమైన ఫుడ్ అందించట్లేదు, ఎక్కడ పొరపాటు జరుగుతోంది అనే విషయాన్ని గమనించారు. అయితే ఆ పర్యటనలో, ఆ సర్వేలో కొన్ని విషయాలను వీళ్ళు వెలుగులోకి తీసుకొచ్చారు, ప్రభుత్వానికి నివేదించారు.
అందులో అతి ముఖ్యంగా డైట్ ఛార్జీలు ఏవైతే ఉన్నాయో గతంలో చాలా తక్కువగా ఉండటం వల్లనే ఆ ఫుడ్లో నాణ్యత అనేది లోపించిందనేది గుర్తించారు. దాంతో పాటుగా కూడా ఈ అధికారులలో కాస్త ఏదైతే బాధ్యత రాహిత్యం అనే విషయాన్ని కూడా పూర్తిగా బాధ్యత లేకపోవటం వల్ల కూడా ఫుడ్లో ఇచ్చే నాణ్యతలో లోపాలు ఉన్నట్టుగా గుర్తించారు. దానికి మించి కూడా 10 సంవత్సరాల క్రితం ఉన్న ధరలతో పాటుగా ఎవరైతే ఈ ఫుడ్ మెటీరియల్స్ అప్లై చేస్తారో వాళ్ళకి దాదాపుగా 2.5 ఏళ్లుగా బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. వాళ్ళకి బిల్లులు సరిగ్గా చెల్లించలేదు. 2.5 ఏళ్లుగా వాళ్ళు అప్పులు ఎవరైతే ప్రభుత్వానికి కాంట్రాక్ట్ బేస్లో ఈ సరుకులు అందిస్తున్నారో వాళ్ళు అప్పులు చేసి ఇంట్లో ఉన్న బంగారాలు అవన్నీ ఆస్తులు అమ్ముకొని ప్రభుత్వానికి ఫుడ్ సప్లై చేయడం వల్ల ఆ నాణ్యత లోపించిందనే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి ఆకునూరు మురళికి సంబంధించిన విద్యా కమిషన్ తీసుకెళ్లడంతో వెంటనే రంగంలోకి దిగిన ప్రభుత్వం విద్యాశాఖ సీఎం రేవంత్ వద్దనే ఉండటంతో వెంటనే రంగంలోకి దిగారు. డైట్ ఛార్జీలను 40% పెంచారు. దాంతోపాటుగా కూడా కాస్మెటిక్ ఛార్జీలను 200% పెంచారు. దాంతోపాటుగా కేవలం ధరలు పెంచి డబ్బులు చెల్లిస్తే సరిపోదు, అధికారులు బాధ్యతగా వ్యవహరించాలి. కాబట్టి ఇక నుంచి ప్రతి నెల అధికారులు ఖచ్చితంగా ఈ ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లోకి సందర్శించాలి. అక్కడ వాళ్ళతో కలిసి భోజనం చేయాలనే నియమాన్ని ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి నియమించడం జరిగింది. సో మొత్తం దాదాపుగా రాష్ట్రంలో 1100 హాస్టళ్లు ఉన్నాయి. 1100 హాస్టల్లో విద్యార్థులకు ఈ ఉచిత భోజన పథకాన్ని అమలు చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా నాణ్యత లోపాలను గుర్తించి వెంటనే సవరించాలి. కాబట్టి ఖచ్చితంగా ఉండాలి. ఎక్కడ ఏ పొరపాటు జరిగినా కూడా ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకుంటామని అంటున్నారు. రీసెంట్గా ఒక బాలిక ఫుడ్ పాయిజన్ వల్ల చనిపోవడంతో సీఎం దానిపై ఆ విషయాన్ని కూడా ఈరోజు ప్రస్తావించారు. ఎట్టి పరిస్థితుల్లో అట్లాంటి అవకాశం కల్పించకూడదు. ప్రభుత్వం కృతనిష్టతో ఉంది కాబట్టి ఈ క్వాలిటీ ఫుడ్ అందించాలి, క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రభుత్వ పాఠశాలల్లో అందించాలని సీఎం ఈరోజు చెప్పడం జరిగింది. రైట్ శ్రవణ్. వేర్ ఇస్ మోహన్ బాబు? 2 రోజులుగా సోషల్ మీడియాలో ఇదే హ్యాష్ ట్యాగ్ రన్ అవుతోంది. మరి ఇంతకీ మోహన్ బాబు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు? తప్పించుకు తిరుగుతున్నారా అంటే మెహూనా అంటూ రియాక్ట్ అయ్యారు పెదరాయుడు. ఇటు మనోజ్ కూడా తండ్రికి అన్నయ్యకి కౌంటర్గా ఒక ట్వీట్ చేశారు. దీంతో మంచువారి ఫ్యామిలీ ఇష్యూ మరోసారి హాట్ టాపిక్గా మారింది. TV9 ప్రతినిధిపై విచక్షణారహితంగా దాడి చేసి మీడియాపై రౌడీలా విరుచుకుపడ్డారు మంచు మోహన్ బాబు. ఆ తర్వాత తప్పును కప్పిపుచ్చుకునేలా శుద్ధపూస డైలాగులు కొట్టినప్పటికీ ఆయన తీరుకు వ్యతిరేకంగా తెలుగు రాష్ట్రాల్లో ఆందోళనలు మిన్నంటాయి. అలాగే మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు కూడా నమోదైంది. ఆ తర్వాత మోహన్ బాబు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించడం, ముందస్తు బెయిల్ను హైకోర్టు తిరస్కరించడంతో మోహన్ బాబు కనపడకుండా పోయారు. దీంతో మంచు మోహన్ బాబు కనబడట్లేదు. అరెస్ట్ భయంతో ఎక్కడికెళ్లారు, ఇప్పుడు ఎక్కడున్నారు అంటూ 2 రోజులుగా ఇదే చర్చ రచ్చ లేపుతోంది. అరెస్ట్ భయంతోనే అజ్ఞాతవాసిలా మారారంటూ వార్తలు గుప్పమన్నాయి. దీంతో మోహన్ బాబు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యారు. ఎక్కడికి వెళ్లలేదు, ఇంట్లోనే ఉన్నానంటూ పరారీ వార్తలను ఖండించారు. ఇంట్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నా అంటూ ఎక్స్ లో ట్వీట్ చేశారు ఆయన. అంతేకాదు ముందస్తు బెయిల్ను హైకోర్టు తిరస్కరించలేదంటున్నారు. మోహన్ బాబు వ్యవహారం ఇలా ఉంటే మనోజ్ మరోసారి TV9 ప్రతినిధి దాడిపై ఎక్స్ వేదికగా క్లారిటీ ఇచ్చారు. ఇంట్లోకి మీడియా రాలేదు, తానే మీడియాను ఇంట్లోకి తీసుకెళ్లానంటూ మరోసారి స్పష్టం చేశారు. జర్నలిస్టులు తప్పే లేదు, తాను రమ్మంటేనే వచ్చారంటూ క్లారిటీ ఇచ్చారు. నిస్సహాయ స్థితిలో తన ఇంట్లోకి తననే అనుమతించకపోవడంతో గేట్ తోసుకొని లోపలికి వెళ్ళినట్టుగా చెప్పుకొచ్చారు. లోపలికి వెళ్ళాక తనపై దాడి జరగడంతో మళ్లీ బయటకు వచ్చి మీడియాను తీసుకెళ్లి పరిస్థితిని వివరించే ప్రయత్నం చేశానంటూ మనోజ్ స్పష్టం చేశారు. నా కూతురు దగ్గరికి వెళ్లకుండా కొట్టిస్తున్నారు. జర్నలిస్ట్ పై దాడిని వెనకేసుకొచ్చిన మోహన్ బాబు విష్ణుకు మనోజ్ ట్వీట్ కౌంటర్ అనే చెప్పాలి. ఎవరు పిలవకుండానే మీడియా వాళ్ళు వచ్చారు అన్నట్టుగా విష్ణు మాట్లాడారు. అలా రావడం సరైంది కాదంటూ మీడియాను తప్పుబట్టారు. ఇటు మోహన్ బాబు కూడా ఎవరో దాడి చేయడానికి వచ్చారు అన్నట్టుగా శుద్ధపూస డైలాగులు వదిలారు. దీంతో తానే మీడియాను పిలిచానంటూ మరోసారి మనోజ్ క్లారిటీ ఇవ్వడంతో తండ్రి కొడుకుల అబద్ధాలు మరోసారి బయటపడినట్లయింది. మోహన్ బాబు గారు చెప్పండి. ఈ ఇష్యూకి సంబంధించిన లేటెస్ట్ డీటెయిల్స్ ట్రాక్ చేద్దాం. మా ప్రతినిధి ప్రణీత సిద్ధంగా ఉన్నారు మరింత సమాచారంతో. ప్రణీత, ఇవాళ మోహన్ బాబు తన గన్ని సరెండర్ చేయాల్సి ఉంది. మరి సరెండర్ చేశారా? ఎన్ని గంటలకు చేస్తానని ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? అట్ ప్రజెంట్ మోహన్ బాబు చాలా డేస్ తర్వాత ఈరోజు సోషల్ మీడియా ద్వారా స్పందించాడు. అయితే గత 2 డేస్ నుండి కూడా మోహన్ బాబు ఆచూకీ తెలియక అటు పోలీసులు కూడా ఆయన కోసం గాలించారు, అటు మీడియా ప్రతినిధులు కూడా ఆయనను కాంటాక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఎక్కడ కూడా మోహన్ బాబు ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో
అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినట్టు అందరూ భావించారు. అయితే అనూహ్యంగా ఈరోజు ట్విట్టర్ ద్వారా మోహన్ బాబు స్పందిస్తూ తను ఎక్కడికి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నాను అనేటువంటి ఒక ట్వీట్ చేశారు. కానీ గత 2 days నుండి కూడా జల్పల్లిలో ఉన్నటువంటి ఆయన నివాసం చుట్టూ పోలీసులు ఉన్నారు. ఆయనని విచారించేందుకు పోలీసులు ప్రయత్నించినప్పటికీ అక్కడ జల్పల్లి నివాసంలో ఆయన అందుబాటులో లేరని TV9తోనే పోలీసులు క్లారిటీ ఇచ్చారు. అతన్ని మొత్తం హెల్త్ కండిషన్ సరిగ్గా లేదంటూ వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. సో ఆయన హెల్త్ కండిషన్ పూర్తిగా కోలుకున్న తర్వాత ఆయనను విచారిస్తామని చెప్పేసి పోలీసులు చెప్పినటువంటి వర్షన్. సో మరోవైపు మొత్తం ఈ జర్నలిస్ట్ రంజిత్ పైన దాడికి సంబంధించి ఈరోజు మంచు మనోజ్ కూడా క్లారిటీ ఇచ్చారు. ఏదైతే మొదటి నుండి కూడా విష్ణు కావచ్చు, మోహన్ బాబు కావచ్చు, వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలో మీడియానే తమ ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించింది కాబట్టే తమ రక్షణలో భాగంగా వారిపైన దాడి చేశామంటూ మోహన్ బాబు చెప్పుకుంటూ వచ్చారు. అయితే దానికి కౌంటర్గా ఈరోజు మనోజ్ తన సోషల్ మీడియా పోస్ట్లో చాలా క్లారిటీగా చెప్పారు. తాను ఇంటికి వెళ్ళినటువంటి టైంలో తన 7 నెలల పాప లోపల ఉంది, ఆమె చూసేందుకు లోపలికి అనుమతించకపోవడంతో తాను గేట్లు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళాను, లోపలికి వెళ్ళినటువంటి నాపై దాడి చేశారు, నా చొక్కాని చించేశారు అంటూ బయటికి వచ్చాను. అదే టైంలో నాకు మీడియా అసిస్టెన్స్ అవసరమైంది, నేను పిలిస్తేనే మీడియా ప్రతినిధులు లోపలికి వచ్చారు అంటూ మనోజ్ క్లారిటీ ఇచ్చాడు. సో ఈరోజు తాను చేసినటువంటి పోస్ట్ తదుపరి కేసు దర్యాప్తులో చాలా కీలకంగా మారనుంది. అటు రంజిత్ పైన దాడి చేసినటువంటి కేసులో ఇప్పటికే పహాడీ షరీఫ్ పోలీసులు మోహన్ బాబు పైన హత్యాయత్నం కింద కేసు పెట్టారు కాబట్టి ఆ కేసులో భాగంగా దీన్ని కూడా ఒక సాక్ష్యాధారంగా పోలీసులు పరిగణించబోతున్నారు. ఫర్దర్ ఆయన గన్ని ప్రొడ్యూస్ సరెండర్ చేయాల్సిందిగా ఆల్రెడీ రాచకొండ సిపి నోటీసులు కూడా ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు మోహన్ బాబు గన్ని సరెండర్ చేయలేదు. అయితే ఈరోజు ఉదయం వారి కుటుంబ సభ్యులు పోలీసులకు అందుబాటులోకి వచ్చి ఈరోజు నైట్ లోపు గన్ని సరెండర్ చేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు అయితే గన్ని సరెండర్ చేయలేదు. థ్యాంక్ యూ ప్రణీత. ఏపీలో సాగునీటి సంఘాల ఎన్నికలు ముగిశాయి. అయితే కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందంటూ వైసీపీ ఎన్నికలను బహిష్కరించింది. దీంతో ఎన్నికలు దాదాపుగా అన్ని చోట్ల ఏకగ్రీవమైనట్టు తెలుస్తోంది. ఇటు కడప, పులివెందుల సహా పలు ప్రాంతాల్లో కూటమి, వైసీపీ మధ్య ఘర్షణలు జరిగాయి. ఇంకొన్ని ప్రాంతాల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పులివెందులలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నీటి సంఘాల ఎన్నికలపై నిన్న మొదలైన హైటెన్షన్ ఇవాళ కూడా కొనసాగింది. ఎంపీ అవినాష్ రెడ్డిని నిన్ననే హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. వేముల మండలంలో సాగునీటి సంఘాల ఎన్నికల్లో పాల్గొనేందుకు రైతులకు నో డ్యూస్ సర్టిఫికేట్ ఇవ్వాలంటూ ఆయన ఆందోళన చేపట్టడంతో అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఇటు పులివెందుల, అటు వేములలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నీటి సంఘాల ఎన్నికల సందర్భంగా పులివెందులలో రాజకీయం వేడెక్కింది. టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. పోటీ చేయడానికి కూడా వైసీపీ ధైర్యం చేయలేదని టీడీపీ అంటే దానికి కౌంటర్ ఇస్తోంది వైసీపీ. మీరు మీ ఇష్టం వచ్చినట్లు 30 ఏళ్ళ నుంచి తర్వాత గత గవర్నమెంట్ వచ్చినప్పుడు మీరు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా ఎండిఓ ఆఫీసుల దగ్గర కూడా ఎలక్షన్ వస్తే పంచాయతీ ఎలక్షన్స్ జీపులు అడ్డపెట్టి కుర్చీలు వేసుకొని కూర్చొని మా కార్యకర్తలు కానీ మా లీడర్స్ ఎవరన్నా నామినేషన్ అయిపోతే నామినేషన్లు కూడా చించేసి ఈ రకమైన దౌర్జన్యాలు చేసిన తర్వాత మీరు దద్దమ్మలు మేము కాదు. మండల ఆఫీసులో జైల్లో ఖైదీలను బంధించినట్టు వీఆర్ఓలను బంధించి బయట పోలీసులను అడ్డు పెట్టుకొని ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఏ ఒక్క రైతు లోపలికి వెళ్లకుండా అడ్డుకొని మీరు చేస్తూ ఉంది. దీన్ని రాజకీయం అంటారా? ఇది చేతకాని దద్దమ్మలు చేసే రాజకీయం ఇది. ఈరోజు మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ మొత్తం అంతా కూడా హీరోలు. ఏ ఒక్కరు కూడా వైసీపీకి చెందినవాడు ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి పోయి మేము ట్యాక్స్ కట్టుకోవాలని కానీ మేము నామినేషన్ వేయాలని కానీ ఒక్కడు ఎవడని వచ్చినాడా? మీరు దద్దమ్మలు, మేము కాదు. గతంలో ఎవరిని రానికుండా చేసిన దానికి అప్పుడు మీరు దద్దమ్మలే. క్యాండిడేట్స్ కంటెస్ట్ చేస్తే ఓడిపోతామనే భయంతో నో డ్యూ సర్టిఫికేట్ కూడా క్యాండిడేట్లకు, అభ్యర్థులకు అందించకుండా ఉండే పిరికి పంద రాజకీయం ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం చేస్తూ ఉంది. చేతగాని దద్దమ్మలు ఎవరో ప్రజలు నిర్ణయిస్తారు. ఇంతవరకు 78 నుంచి మీరు నిర్మించుకునే సామ్రాజ్యాన్ని ఈరోజు మా కార్యకర్తలు, మా నాయకులు కూకట్టి వేళ్లతో సహా పెకలించి ఎవడే కానీ నామినేషన్ కానీ ట్యాక్స్ కట్టుకునేదానికి కానీ ఎంఆర్ఓ ఆఫీసుకు వచ్చిన సందర్భం కూడా లేదు. ఈరోజు ఊరిలో నీ ఆఫీసులో కూర్చొని ప్రగల్భాలు పలుకుతూ ఉన్నావు. నిజంగా ఎన్నికలు జరిగి ఉంటే రైతులు, మీ ప్రభుత్వం ఏం చేసిందని రైతులు మీకు ఓటేస్తారా? ఈరోజు ఇంత జరిగినా కూడా ఏ ఒక్కరు కూడా గతంలో వాళ్ళు అట్లా చేసినారు,
తర్వాత వీళ్ళు ఇట్లా చేస్తున్నారులే అని మమ్మల్ని ఎవడే కానీ అందరూ కూడా సమర్థించిన వాళ్ళే. అంటే మీ పరిపాలన తర్వాత మీది ఆ రకంగా ఉన్నది. 1978 నుంచి రాజకీయాలు, మరి ఈరోజు ఆయన వచ్చి పెకిలిచ్చాడంట, కూకుటి వేలతో పెకిలిచ్చాడంట. మొహం అద్దంలో చూసుకో ఒకసారి. ఎలక్షన్ నువ్వు ఏ రకంగా చేసినావో నీ ఒక్కడికే తెలుసు అనుకుంటున్నావేమో. పులివెందుల్లో ఉన్న ప్రజలు, రైతులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా గమనించారు నువ్వు ఎన్నికలు ఏ పద్ధతిలో చేశారు. నీటి సంఘాల ఎన్నికలకు సంబంధించి టీవీ9 కడప ప్రతినిధి సుధీర్తో మాట్లాడదాం. సుధీర్, అసలు ఈ నోట్ డ్యూస్ సర్టిఫికేట్ ఏంటి? అవినాష్ రెడ్డి ఎందుకు ఆందోళన చేస్తున్నారు? ఇంకా ఆయన హౌస్ అరెస్ట్ లోనే ఉన్నారా? ఈ సాధారణ ఎన్నికలని మించిపోయే నీటి సంఘం ఎన్నికల్లో పాల్గొని ఓటు వేయాలంటే ప్రతి ఒక్క రైతు కూడా నీటికి పన్ను కట్టాలి. నీటి పన్ను కట్టించుకున్న తర్వాత వీఆర్ఓల దగ్గర నుంచి నో డ్యూ సర్టిఫికేట్ తీసుకోవాలి. అయితే ఆ నో డ్యూ సర్టిఫికేట్ ఇవ్వడానికి వీఆర్ఓల్ని ఎవరిని కూడా అందుబాటులో ఉంచలేదు అని చెప్పేసి వైసీపీ అంటుంటే, ఇటు టీడీపీ నుంచి వస్తున్న వాదన ఏంటంటే మీరు కనీసం బిల్లు కట్టడానికి రాలేదు, ఎన్ఓసీ తీసుకోవడానికి రాలేదని చెప్పేసి బీటెక్ మాట్లాడటం జరుగుతుంది. ఏదేమైనా నీటి ఎన్నికలను అయితే మాత్రం ఇద్దరు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా పులివెందులలో జిల్లా వ్యాప్తంగా అంతా కూల్గా ఉన్నా కానీ ఒక్క పులివెందుల్లో మాత్రం అయితే ఒక ఘర్షణ వాతావరణం నెలకొంది. దాదాపు 3 రోజుల నుంచి కూడా వీఆర్ఓల్ని బంధించారని చెప్పేసి అవినాష్ రెడ్డి నిన్న వేములకి వెళ్ళారు. ఆ వేముల దగ్గర నుంచి కూడా ఆయన హౌస్ అరెస్ట్ చేయడం, ఆయన్ని అరెస్ట్ చేసి ఇంటికి తీసుకెళ్లి హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఈ రోజు ఎన్నికలు మధ్యాహ్నంతో కొన్న ఏదైతే మైనర్ ఇరిగేషన్ ఏదైతే ఉందో మైనర్ ఇరిగేషన్కి సంబంధించిన ఎన్నికలు అయితే ఈరోజు ముగిశాయి. వీళ్ళందరినీ కూడా టీసీ సభ్యులందరినీ ఎన్నుకున్నారు. అధ్యక్ష ఉపాధ్యక్షులు కూడా ఈరోజు ఎన్నుకోవడం జరిగింది. రేపు 17వ తారీఖు ఈ అధ్యక్ష ఉపాధ్యక్షులు డిస్ట్రిబ్యూటర్లకు సంబంధించిన వాటర్ బాడీని ఎన్నుకుంటారు, వాళ్ళు స్టేట్ బాడీని ఎన్నుకుంటారు. అయితే ఈ 3 దశల్లో భాగంగా ఈ రోజు అయితే ఒక దశ ముగిసింది. ఇది మేజర్ది. ఎందుకంటే మొత్తం అంతా కూడా ఏకగ్రీవం అయిపోయిన పరిస్థితి కనబడతా ఉంది. అన్ని నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలను కూడా ఏకగ్రీవం చేస్తున్నారు. ఇద్దరు కూడా మాటల యుద్ధం మొదలుపెట్టి ఎవరికి వారు విమర్శలు చేసుకునే పరిస్థితి కనబడతా ఉంది. ఇక్కడ ఏదైతే పులివెందులకు ముఖ్యంగా ఇరిగేషన్కి సంబంధించిన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర కూడా ఎటువంటి డ్యూలు కట్టించుకోలేదని చెప్పేసి ఎంపీ అవినాష్ రెడ్డి అంటుంటే, మీరే దద్దమ్మలాగా రాలేదని చెప్పేసి టీడీపీ అంటున్న పరిస్థితి చూస్తారు. ఫోర్త్ సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. అమరావతి పనులు వేగంగా ముందుకు సాగేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. లాఖర్ నాటికి టెండర్లు పూర్తి చేసి జనవరి నుంచి పనులు మొదలయ్యేలా ఏర్పాటు చేస్తోంది కూటమి ప్రభుత్వం. అందుకు తగ్గట్టుగా క్షేత్రస్థాయిలో పర్యటించారు మంత్రి నారాయణ. అమరావతి నిర్మాణ పనులపై పూర్తి స్థాయిలో ఫోకస్ చేసింది కూటమి ప్రభుత్వం. అమరావతి నిర్మాణ పనులపై మంత్రి నారాయణ అనేక పర్యాయాలు సమీక్షలు నిర్వహించారు. లేటెస్ట్ గా రాజధాని ప్రాంతంలో పర్యటించిన మంత్రి నారాయణ 4 గంటల పాటు పలు గ్రామాల్లో తిరిగి నిర్మాణ పనులపై ఆరా తీశారు. మొదట 16వ నెంబర్ జాతీయ రహదారికి అనుసంధానం చేసే E11, E13 రోడ్లు నిర్మించే ప్రాంతాలు, పశ్చిమ బైపాస్ నిర్మాణ పనులను పరిశీలించారు. రాజధాని పరిధిలో 22,000 కోట్ల విలువైన పనుల టెండర్లకు ఇప్పటికే అథారిటీ ఆమోదం తెలిపిందన్నారు మంత్రి నారాయణ. మరో 20,000 కోట్లకు సోమవారం జరిగే సమావేశంలో ఆమోదం తీసుకుంటామన్నారు. రాబోయే 30 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని రాజధాని నిర్మాణం చేస్తున్నామన్నారు. ఆ యొక్క జీవోలు మళ్ళీ అన్నింటినీ కూడా యాక్చువల్గా మళ్ళీ తీసుకురావడానికి మళ్ళీ అథారిటీ మీటింగ్లో డిస్కస్ చేసి, క్యాబినెట్లో డిస్కస్ చేసి, కొన్ని అసెంబ్లీలో మొన్న పెట్టి అసెంబ్లీ యొక్క అప్రూవల్ కూడా తీసుకొని ఆ హడ్డీలు పూర్తయింది. దానికి సంబంధించి ఈ రోడ్లు కావచ్చు, బిల్డింగ్ కావచ్చు, టెండర్లు యాక్చువల్గా దాదాపు 22,000 కోట్లకి యాక్చువల్గా ఈరోజు అథారిటీ అప్రూవల్ ఇచ్చింది. మళ్ళీ రేపు సోమవారం మళ్ళీ అథారిటీ ఉంది. ఆ అథారిటీలో మరొక సుమారుగా 20,000 కోట్లకి యాక్చువల్గా టెండర్లకు అప్రూవ్ తీసుకొని ఈ నెలాఖరు లోపల అన్ని టెండర్లు యాక్చువల్గా పిలవటం జరుగుతుంది. రాజధాని నిర్మాణాలకు సంబంధించిన పలు వివరాలను మంత్రి నారాయణ వివరించారు. సీట్ క్యాపిటల్ నుంచి E11, E13, E15 రోడ్లను జాతీయ రహదారికి కలిపేలా డిజైన్లు సిద్ధం చేస్తున్నామని, ఎక్కువ ఇళ్లు డ్యామేజ్ కాకుండా రోడ్ల డిజైన్లు చేస్తున్నామని స్పష్టం చేశారు. రోడ్ల నిర్మాణంలో ఇళ్లు కోల్పోతున్న వారితో అధికారులు, ప్రజాప్రతినిధులు మాట్లాడతారన్నారు. ఎవరికీ ఇబ్బంది లేకుండా రోడ్ల నిర్మాణాలు చేస్తామని స్పష్టం చేశారు. మరోవైపు నిధుల సమీకరణపై సీఎం చంద్రబాబు దృష్టి పెట్టారు. రాజధాని నిర్మాణం కోసం ఇప్పటికే 31,000 కోట్ల నిధులను సమకూర్చినట్లు స్పష్టం చేశారు. ప్రధాన నిర్మాణాలన్నీ 3 ఏళ్లలోనే పూర్తి చేస్తామంటున్నారు సీఎం చంద్రబాబు. అమరావతి సెట్ చేశాం. దగ్గర గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 15,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. నరేంద్ర మోడీ గారు అయితే పూర్తిగా సహకరించి 15,000 వాళ్ళు ఇచ్చారు. ఇంకొక 11,000 బయట కూడా 16,000 కోట్లు వేరే ఇన్స్టిట్యూషన్ దగ్గర డబ్బులు తీసుకునే పరిస్థితికి వచ్చాం. ఇప్పటికే ఒక 31,000 కోట్ల రూపాయలు అమరావతికి ఫైనాన్స్ మొబిలైజ్ చేశాం. అల్టిమేట్గా 50,000 కోట్లు కావాలి బిగినింగ్లో. దానికి కూడా ఏం చేయాలో వర్కౌట్ చేస్తున్నాం. ఇక రాజధాని అమరావతిలో
విజయవాడ, గుంటూరు నగరాలు క్రమంగా కలిసిపోయే అవకాశం ఉందని, ఇప్పటి నుంచే వాటి సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. పట్టణీకరణ కూడా పెరుగుతున్నందున ఔటర్ రింగ్ రోడ్డు వెలుపల ప్రాంతాల్లో ప్రజల భవిష్యత్ అవసరాలకు వీలుగా మాస్టర్ ప్రణాళికలు రూపొందించాలని ఆయన సూచించారు. పూర్తి సమాచారాన్ని మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, అమరావతి పనులను వేగవంతం చేసినట్టు తెలుస్తుంది, పూర్తి అప్డేట్స్ ఏంటి? రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన ప్రోగ్రాం అమరావతిని 2027 డిసెంబర్ కల్లా మొదటి దశను పూర్తి చేయాలన్నది లక్ష్యం. అందులో భాగంగా అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నగరాన్ని నిర్మించాలంటే చాలా ప్లానింగ్ అవసరం. ఆ స్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాల్సి ఉంటుంది. ఆ స్థాయిలో రోడ్స్ ఫస్ట్, ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే తప్పనిచ్చి మిగతా బయట నుంచి వచ్చే వాళ్ళు రాదు కాబట్టి రోడ్స్ కావచ్చు, కనెక్టివిటీ ప్రధానంగా ఉండాలి కాబట్టి దానిపైన మొదట దృష్టి సారించింది. ప్రస్తుతం మనకి సాధారణంగా కృష్ణా జిల్లా నుంచి ఇటువైపు చెన్నై వైపు వెళ్ళాలంటే కేవలం 2 బ్రిడ్జెస్ మాత్రమే మనకు కనిపిస్తుంటాయి. ఒకటి ప్రకాశం బ్యారేజ్, ఇంకొకటి వారధి. కానీ ఇప్పుడు ఈ రెండింటికి ప్యారలల్గా గొల్లపూడి వద్ద మరొక కృష్ణానది మీద 6 లైన్ ఒక పెద్ద ఎత్తున బ్రిడ్జిని ఒకటి నిర్మాణం పూర్తయింది. దాన్ని విజయవాడ వెస్ట్ బైపాస్గా చెప్తారు. ఆ వెస్ట్ బైపాస్ని NH16కి కలపడానికి రాజధాని మార్గం గుండా అది వెళ్తుంది. దానికి సంబంధించి లోపలున్న ప్రతి రాజధాని రోడ్డుని దాన్ని కలపడానికి వెస్ట్ బైపాస్ ద్వారా నేషనల్ హైవేకి కనెక్ట్ చేయడానికి పెద్ద ఎత్తున ప్రణాళికలు చేస్తున్నారు. అందులో భాగంగానే నారాయణ ఈరోజు ఆ ఏరియాలో విజిట్ చేశారు. దానికి సంబంధించి మొత్తం 60,000 కోట్ల రూపాయలు సాధారణంగా ఈ క్యాపిటల్కి అవసరం అవుతాయి. వాటిలో ముఖ్యమంత్రి చెప్పినట్టుగా 30,000 కోట్లను ఇప్పటికే సమీకరించారు. మరొక 30,000 కోట్లను వివిధ ఏజెన్సీల ద్వారా సమీకరించడానికి ప్రయత్నాలు చేస్తున్న ప్రయత్నం కనిపిస్తుంది. సో మొత్తానికి అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నగరాన్ని నిర్మించే ప్రయత్నం అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది. రైట్ ఈశ్వర్. 5th ఎక్స్క్లూజివ్ వార్త. సోమవారం లోక్సభలో జమిలీ ఎన్నికల బిల్లు. కేంద్ర మంత్రి మేఘ్వాల్ ఈ బిల్లును ప్రవేశపెట్టబోతున్నారు. 2 రాజ్యాంగ సవరణ బిల్లులను కూడా కేంద్రం ప్రవేశపెట్టబోతోంది. బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత జేపీసీకి కేంద్రం పంపిస్తుంది. బిల్లు ఆమోదానికి 3/2 వంతు ఎంపీల మద్దతు అవసరం ఉంటుంది. లోక్సభలో బీజేపీకి అంత బలం లేదు. ఎన్డీఏ కూటమికి 293 మంది ఎంపీలున్నారు. ఇండీ కూటమికి 235 మంది ఎంపీలున్నారు. జమిలీ ఎన్నికల బిల్లు ఆమోదానికి 361 మంది ఎంపీల మద్దతు అవసరం. సో దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ ఇదే జమిలీ ఎన్నికల బిల్లుకి సంబంధించి. మరి ఈ బిల్లు పాస్ అయ్యే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి వివరించడానికి మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మహాత్మా, ఒకే దేశం ఒకేసారి ఎన్నికల నినాదం నిజం కాబోతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పదే చెబుతూ వస్తున్నారు. పదే ఎన్నికలు నిర్వహించడం కారణంగా ప్రజాధనం పెద్ద మొత్తంలో వృధా అవుతుంది. దీనికి పరిష్కారం ఒకేసారి జాతీయ స్థాయిలో జరిగే లోక్సభ ఎన్నికలకు, అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ఆయన చెబుతూ వస్తున్న మాటను నిజం చేసే క్రమంలో ఈ సోమవారం జమిలీ ఎన్నికల బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్నారు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్. దీన్ని 129వ రాజ్యాంగ సవరణగా పేర్కొంటూ బిల్లును ప్రవేశపెట్టబోతున్నారు. నిపుణులు గతంలో అంటే రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ విస్తృతంగా అధ్యయనం చేసి దేశవ్యాప్తంగా అనేక మంది మేధావుల నుంచి మొదలుపెట్టి రాజకీయ పార్టీల అభిప్రాయాలను సేకరించింది. అందులో 30కి పైగా రాజకీయ పార్టీలు ఈ జమిలీ ఎన్నికల ప్రతిపాదనను ఆమోదిస్తూ అంగీకారం తెలిపాయి. కాంగ్రెస్ సహా 15 రాజకీయ పార్టీలు మాత్రం దీన్ని వ్యతిరేకించాయి. అలాగే మేధావులు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు. సో వాటన్నిటినీ క్రోడీకరిస్తూ 18,000 పేజీలతో రామ్నాథ్ కోవింద్ కమిటీ ఒక నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించగా ఆ నివేదికను బేస్ చేసుకుని ఇప్పుడు జమిలీ బిల్లు తయారైంది. 129వ రాజ్యాంగ సవరణ బిల్లుగా ఇది మొత్తం 18 సవరణలతో కూడుకున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అందులో కొన్ని కీలకమైన సవరణలు కూడా ఉన్నాయి. ఆర్టికల్ 83, ఆర్టికల్ 172, అలాగే మరికొన్ని కీలకమైన అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాల గడువు, రాష్ట్ర అసెంబ్లీల గడువును నిర్దేశించే ఆర్టికల్స్, అలాగే లోక్సభ గడువును నిర్దేశించే ఆర్టికల్స్, వీటికి సంబంధించిన సవరణలు చేయాల్సి ఉంటుంది. అయితే జమిలీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు అన్న దాని మీద ఇప్పటికే విస్తృతంగా చర్చ జరుగుతుంది. 2027లోనే ఉంటాయని కొందరు, 2028లో ఉంటాయని కొందరు. కానీ బీజేపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం అయితే 2029 మే వరకు ఉన్న ప్రస్తుత ప్రభుత్వ గడువు ముగిసిన తర్వాతనే ఈ జమిలీ ఎన్నికలు ఉంటాయి అన్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడున్న ఈ ప్రభుత్వ గడువును ఒక్క రోజు కాదు కదా, ఒక్క గంట కూడా ముందుకు కుదించే ప్రసక్తే లేదు అన్నట్లుగానే బీజేపీ నేతలు చెప్తున్నారు. బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టిన తర్వాత ఇప్పటికే దీన్ని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పార్టీ సహా మరికొన్ని విపక్షాలు ఖచ్చితంగా దీన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి సిఫార్సు చేయాలని చెప్పి పట్టుబట్టే అవకాశం ఉంది. మరి కేంద్ర ప్రభుత్వం
సిఫార్సు చేస్తుందా లేదా అన్నది ఎదురు చూడాలి. ప్రభుత్వ వర్గాలైతే ఆల్రెడీ దీని మీద అన్ని రకాలుగా అధ్యయనం చేసి రామ్నాథ్ కోవింద్ మాజీ రాష్ట్రపతి నేతృత్వంలోనే కమిటీ ఇచ్చిన నివేదికను బేస్ చేసుకుని బిల్లును తీసుకొచ్చాం కాబట్టి మళ్ళీ జేపీసీ పరిశీలనకు పంపాల్సిన అవసరం లేదు అన్న అభిప్రాయంతో అధికార పక్షం ఉంది. బట్ పార్లమెంట్లో ప్రవేశం పెట్టిన తర్వాత ఎలా జరుగుతుంది ఏంటి అనేది మనం ఎదురు చూడాల్సి ఉంటుంది. రైట్ మహాత్మా, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. సో ఇదే వాళ్ళ 585 అప్డేట్స్ కొనసాగుతాయి. చూస్తూనే ఉండండి TV9.